పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో గత నెలలో ఒక ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య జరిగిన ఘటన దేశవ్యాప్తంగా పెనుదుమార రేపగా ఈ కేసుని సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా తాజా విచారణ వేళ మమతా బెనర్జీ ప్రభుత్వంపై ధర్మాసనం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. విచారణ సందర్భంగా ట్రైనీ డాక్టర్ శవ పరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్ అయినట్టుగా కోర్టు దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శవ పరీక్షకు సంబంధించిన కీలక పత్రాలు కనిపించకుండా పోయిన ఘటనపై వివరణ ఇవ్వాలని బెంగాల్ సర్కార్కు ఆదేశాలు జారీ చేసింది. కలకత్తా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ తో పాటుగా జస్టిస్ బేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పోస్ట్మార్టం కోసం బాధితురాలి మృతదేహంతో పాటు ఆమె దుస్తుల్ని కూడా పంపించారా అనే ప్రశ్న తలెత్తింది. ఈ క్రమంలో స్పందించిన సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ పోస్ట్మార్టం కోసం అవసరమైన కీలక పత్రాల గురించి ఆరా తీశారు. శవ పరీక్ష కోసం మృతదేహంతో పాటు ఏమేమి పంపించారనేది సంబంధిత చలానలోని కాలంలో సదరు కానిస్టేబుల్ నింపాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పత్రం లేకుండా శవ పరీక్ష నిర్వహించలేరని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ను ఉద్దేశించి సిజేఐ అన్నారు. కానీ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పోస్ట్మార్టం నివేదికలో ఈ చలాన్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదని ధర్మాసనం గుర్తించింది. ఒకవేళ అది కనిపించకుండా పోతే అలా ఎందుకు జరిగిందనేది ఒక వివరణ ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వ తరపున న్యాయవాది కపిల్ సిబల్ ను కోర్టు ఆదేశించింది. దీనిపై స్పందించిన కపిల్ సిబల్ ఆ చలానాను కోర్టుకు సమర్పిస్తామని, అయితే దానికి కొంత సమయం కావాలని అన్నారు. మరోవైపు బాధితురాలు మృతి చెందిన 14 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పైన సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఘటన జరిగిన తర్వాత అంత ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించింది. ఈ కేసు దర్యాప్తు పురోగతిపై నివేదికను సెప్టెంబర్ 17వ తేదీలోగా సమర్పించాలని సిబిఐకి సుప్రీంకోర్టు సూచించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాధితురాలి ఫొటోస్ ని తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.